మిన్హువ క్యాంగ్‌జీవన్ మీదకి వస్తూ ఉంటాడు. అప్పుడు క్యాంగ్‌జీవన్ కంగారు పడుతూ, భయపడుతూ ఉంటుంది. అరుస్తుంది. అప్పుడే ఎలా తప్పించుకోవాలిరా అని ఆలోచిస్తున్నప్పుడు డోర్ బెల్ మోగుతుంది. అప్పుడు తను వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఎవరో వచ్చారని చెప్పి తలుపు తీయడానికి వెళ్తుంది. ఈలోపు మిన్హా వెనకాల బట్టలేసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరో ఫుడ్ డెలివరీ ఇచ్చారని చెప్పి డెలివరీ అబ్బాయి వస్తాడు. మిన్హువాకి చాలా కోపం వస్తుంది. మేమేం ఫుడ్ ఆర్డర్ ఇవ్వలేదు, ఎందుకొచ్చావు అని అడుగుతాడు. అతను లేదండి ఇది 401 కదా, ఇక్కడి నుంచే ఎవరో ఆర్డర్ ఇచ్చారు అని చెప్తాడు. మిన్హువా ఏమో ఇప్పుడే రావాలా నువ్వు, మేమేం ఆర్డర్ ఇవ్వలేదని గొడవ పడతాడు. మిన్హువా చాలా కోపంగా వాడి మీదకి వెళ్తుండగా అప్పుడు ఆ డెలివరీ అతను సర్లేండి నేను చెక్ చేస్తా అని వెళ్తూ ఉంటాడు పక్కన ఫ్లాట్కి. అప్పుడు క్యాంగ్‌జీవన్ మిన్హువాని బయటికి తోసి తలుపేసేస్తుంది. క్యాంగ్‌జీవన్ చాలా కంగారు పడుతుంది. క్యాంగ్‌జీవన్ చాలా కంగారు పడుతూ ఉంటుంది. అమ్మో! కొంచెంలో ఇవాళ తప్పిపోయింది, లేకపోతే ఏమైపోయేదని ఆలోచిస్తూ ఉండేది. బయట మిన్హా క్యాంగ్‌జీవన్ తలుపు కొడుతూ అసలు నీకేమైంది? ఏం జరుగుతోంది? నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటాడు. అని తర్వాత అంత ప్రేమగా మాట్లాడి హఠాత్తుగా ఉన్నట్టుండి నువ్వేమన్నా పెద్ద అందగత్తెవు అనుకుంటున్నావా? అంత చూడ్డానికి ఏముంది? బొమికలు, చర్మం తప్ప నీ మొహానికి ఇంకేముంది? అని చెప్పి అరుస్తాడు. అరిచి సర్లే నేను వెళ్ళిపోతున్నా ప్రశాంతంగా ఉండు అని చెప్తాడు. చెప్పి 2 నిమిషాలు అక్కడే ఉంటాడు. కానీ క్యాంగ్‌జీవన్ తలుపు తీయదు. దాంతో నీకు వినిపిస్తోందా? నాకు తెలుసు నీకు వినిపిస్తోందని. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నువ్వు ఇదివరకు ఇలా లేవు కదా, అసలు నీకేమైంది అంటాడు. అని అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు. అతను కొంచెం ముందుకెళ్ళగానే క్యాంగ్‌జీవన్ తలుపు తీసి షూస్ విసిరేస్తుంది. దాంతో అసలు దీనికి బుద్ధి లేదు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తోందని అనుకుని షూస్ వేసుకుని అక్కడి నుంచి మిన్హువా వెళ్ళిపోతాడు. ఇదంతా కింద మిన్హువా వెళ్ళిపోవడం క్యాంగ్‌జీవన్ వాళ్ళ బాస్ ఆ డెలివరీ అబ్బాయి చూస్తూ ఉంటాడు. ఆ డెలివరీ అబ్బాయిని క్యాంగ్‌జీవన్ వాళ్ళ బాసే పంపిస్తాడు. ఎందుకో తెలీదు కానీ క్యాంగ్‌జీవన్ వాళ్ళ బాస్ మాత్రం క్యాంగ్‌జీవన్‌కి చాలా మర్యాద ఇస్తూ ఉంటాడు. తన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. జీ హ్యూక్‌కి అర్థమైంది. క్యాంగ్‌జీవన్‌కి ఏదో ప్రమాదం ఉందని అర్థమయ్యి తనే కావాలని డెలివరీ అబ్బాయిని పంపిస్తాడు. వీళ్ళిద్దరూ మిన్హువా వెళ్ళిపోవడం చూస్తూ ఉంటారు. అప్పుడు డెలివరీ అతను జీ హ్యూక్‌ని నేను బాగానే చేశానా, అతన్ని మొత్తానికి పంపించేశా కదా, ఒకవేళ అతను బయటికి వెళ్ళకపోతే నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళని మధ్యలో డిస్టర్బ్ చేసేవాడిని అంటాడు. అని నేను ఇవాళ బాగా చేశానా అంటాడు. అప్పుడు జీ హ్యూక్ చాలా బాగా చేశావు, చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి అసలు ఎవరు, ఇక్కడ ఏం జరుగుతోంది అని అడుగుతాడు ఆ డెలివరీ అతను. జీ హ్యూక్ ఏం చెప్పడు. తర్వాత డెలివరీ అతను వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళిపోతాడు. అప్పుడు తన ఫ్రెండ్ అడుగుతాడు, ఇక్కడ రెస్టారెంట్ని నా ఒక్కడి మీద వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావు మొత్తం ఫుడ్ తీసుకుని, అసలు నేను ఒక్కడిని ఎంత కష్టపడ్డానో తెలుసా మేనేజ్ చేయడానికి అని. ఏం లేదు, పొద్దున్నుంచి జీహ్యూక్ నాకు 100 సార్లు కాల్ చేశాడు ఒకళ్ళ గురించి తెలుసుకోమని, వాళ్ళ అడ్రస్ తెలుసుకోమని. ఆ పనిలో ఉండేసరికి ఇంత లేట్ అయింది అన్నాడు. జీహ్యూక్ జనరల్గా ఇలాంటివి అడగడు కదా, మరి ఏంటి అంత స్పెషల్ అంటాడు. ఏమో నాకేం తెలుసు, మొత్తానికి ఇందులో ఏదో ఉంది, అతను ఒక అమ్మాయి గురించి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడని చెప్తాడు ఆ డెలివరీ అతను. ఇక్కడ గోసల్జంగ్లో ఒక రెస్టారెంట్కి జీహ్యూక్ వెళ్ళి ఒక షెఫ్తో ఇదివరకు మాట్లాడతాడు. అతని పేరు బేక్యన్ హో. అతని హోటల్లో అందరు వెళ్ళిపోయాక రాత్రిపూట రకరకాల డిషెస్ డెకరేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ రెస్టారెంట్ ఓనర్ వచ్చి, ఎన్హ్యో ఇదే నీలో నాకు నచ్చింది, నువ్వు చాలా టాలెంటెడ్, కానీ ఇది నువ్వు అందరి ముందు చేయకుండా ఒక్కడివే ఉన్నప్పుడు మాత్రమే నీ టాలెంట్ని చూపిస్తూ ఉంటావు. ఇదే నువ్వు టీవీలోనో లేదా అందరూ ఉన్నప్పుడో చేస్తే మన రెస్టారెంట్కి ఇంకా చాలా డబ్బులు వచ్చేవి కదా అంటాడు. అప్పుడు ఎన్హో, లేదు నేను రేపు సెలవు పెడుతున్నాను, ఈ ఆదివారం సెలవు పెడుతున్నాను, అందుకే నేను అదంతా హెడ్ షెఫ్కి చెప్పేశాను, అందరికీ ఏం చేయాలో కూడా చెప్పేశాను అంటాడు. అప్పుడు రెస్టారెంట్ ఓనర్, అవునా, ఎందుకు సెలవు పెడుతున్నావు అంటాడు. ఈ ఆదివారం నా స్కూల్ గెట్ టుగెదర్ ఉంది, దానికి వెళ్ళాలనుకుంటున్నా అంటాడు. అదేంటి నీకు గెట్ టుగెదర్స్ లాంటివి నచ్చవు కదా,
అన్నిటికీ దూరంగా ఉంటావు కదా, మరి ఇదేంటి స్పెషల్ అంటాడు. అప్పుడు ఎన్హో అవును ఇది స్పెషలే అని చెప్తాడు. అయినా నువ్వెవరితో టచ్లో లేవు కదా, ఈ రీయూనియన్ గురించి నీకెలా తెలిసిందని అడుగుతాడు రెస్టారెంట్ ఓనర్. అప్పుడు బేక్యన్హో చెప్తాడు, అవును నేను టచ్లో లేను, కానీ నాకు ఎలా తెలుసు అంటే అని చెప్పి చూపిస్తాడు. ఇదివరకు యూజీకి వచ్చాడు కదా ఈ రెస్టారెంట్కి, క్యాంగ్జీవన్కి రీయూనియన్ ఉందని తెలుసుకున్న వెంటనే వచ్చి ఈ షెఫ్ని కలుస్తాడు. అతను మాట్లాడతాడనమాట, అది మనకి చూపిస్తూ ఉంటాడు. బేక్యన్హో నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి, నేను యుఎన్కే ఫుడ్ కార్పొరేషన్ మేనేజర్ని, దాని బాస్ని, నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి, ఈ సండే నువ్వు ఫ్రీనేనా అని అడుగుతాడు. అప్పుడు బేక్యన్హో కొంచెం తేడాగా చూసి, నువ్వేం అడుగుతున్నావు, అయినా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది చూడు అని రింగ్ చూపిస్తాడు. చూపించగానే యూజీ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. అంటే తిను గే అనుకున్నాడు అనుకుని, చిచి నేను ఆ ఉద్దేశంతో నేను పిలవట్లేదు, ఈ ఆదివారం ఒక స్కూల్ రీయూనియన్ ఉంది, దానికి నాకు నీ హెల్ప్ కావాలి అని చెప్తాడు. అది గుర్తు తెచ్చుకుంటాడు బేక్యన్హో. ఇంకోవైపు మన క్యాంగ్జీవన్ సండే ఏ డ్రెస్ వేసుకోవాలా అని చెప్పి తన వార్డ్రోబ్లో ఉన్న బట్టలన్నీ తీసి బయట పెట్టి ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది ఏది బాగుంటుందా అని. అలాగే తన మేకప్ వాటిల్లో ఏమున్నాయా అని చూస్తే ఓన్లీ ఒక్క లిప్స్టిక్, ఒక్క ఐ లైనరే ఉంటుంది. అవి కూడా ట్రై చేద్దాం అని చూస్తే తనకు అస్సలు సెట్ అవ్వదు. రాత్రికి రాత్రి నేనేం అందంగా అయిపోతానులే అని అనుకుంటుంది. చివరికి ఆ రోజు రానే వస్తుంది ఆదివారం. సూమిన్ చాలా బాగా రెడీ అయ్యి రెస్టారెంట్ దగ్గరికి వస్తూ క్యాంగ్జీవన్కి మెసేజ్ పెడుతుంది, వస్తున్నావా, చక్కగా రెడీ అయ్యిరా, త్వరగా రా, లేట్ చేయకు, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి, త్వరగా వచ్చేసి, నువ్వు లేకపోతే నాకు తోచదు అని చెప్పి మెసేజ్ పెడుతుంది క్యాంగ్జీవన్కి. మెసేజ్ పెట్టి అందంగా రెడీ అయ్యిరా అని కూడా పెడుతుంది. మెసేజ్ పెట్టాక తను మాత్రం, రాత్రికి రాత్రి నువ్వేం అందగత్తెవు అవుతావులే కానీ నాకు మాత్రం నువ్వు బాగానే ఉంటావని తన మనసులో అనుకుంటుంది. సూమిన్ రెస్టారెంట్ లోపలికి వస్తుంది. తన ఫ్రెండ్స్ అందరూ సూమిన్ని చూసి చాలా సంతోషపడతారు. అందరూ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ తాగుతూ ఉంటారు. అప్పుడు ఒక అతను అంటాడు, నీకు ఆ పెద్ద కంపెనీలో జాబ్ వచ్చాక అసలు నీ వేషభాష మొత్తం మారిపోయింది, నువ్వు చాలా స్టైల్గా ఉన్నావు అంటారు. అనగానే సూమిన్, అది నా లక్ అంతే అంటారు. అనగానే తర్వాత మాట్లాడుతూ సూమిన్ చెప్తుంది, క్యాంగ్జీవన్ కూడా వస్తుంది, నేను తన్ని పిలిచాను, తనకి చెప్పాను దీని గురించి అని చెప్తుంది. అప్పుడు అందరూ, నువ్వు తనతో ఇంకా టచ్లో ఉన్నావా, తన్నే పట్టుకుని తిరుగుతున్నావా, తను నిన్నెంత మోసం చేసిందో చూసి కూడా నువ్వు ఇలా మళ్ళీ తనతో ఎందుకు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నావు అంటారు. అనగానే తను కొంచెం ఇప్పుడు కష్టాల్లో ఉంది, అందుకే పిలిచాను అని చెప్తుంది. కష్టాల్లో అంటే అప్పుడు సూమిన్ అంటుంది, మీ అందరికీ తెలుసు కదా, నేను తనకి రిఫరెన్స్ ఇచ్చి మా కంపెనీలో కాంట్రాక్ట్ జాబ్ ఇప్పించాను, తనది పర్మనెంట్ కాదు, సో అది ఆలోచిస్తోంది. అలానే మా కంపెనీలో పార్క్ మిన్హా అనే ఒక అబ్బాయితో డేట్ చేద్దాం అనుకుంటోంది, అతన్ని కలుస్తోంది అని చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్స్, అదేంటి అతన్ని నువ్వు కదా ఇష్టపడ్డావు అంటారు. అనగానే తను ఒక్క సెకండ్ పాజ్ అవుతుంది. పాజ్ అయ్యి అయ్యో అదేం లేదంటే వాళ్ళందరూ, అదేంటి నీకు కదా తనంటే ఇష్టము, నువ్వు మళ్ళీ అలానే చేస్తున్నావా, తనకి ఇష్టమైన వాళ్ళని చెప్పి నీకు నచ్చిన వాళ్ళని కూడా నువ్వు వదిలేస్తున్నావా అని అరుస్తారు. అయినా ఎందుకు తీసుకురావు, తన్ని రాని మేము అడుగుతాం అని అంటారు. అప్పుడు సూమిన్, లేదు మీరు ఇవేం తన ముందు మాట్లాడకండి ప్లీజ్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే సూమిన్కి క్యాంగ్జీవన్ ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తి సూమిన్, ఎక్కడున్నావు క్యాంగ్జీవన్, నేను నీకు కనిపించట్లేదా, నేను వస్తున్నా ఉండు నీ దగ్గరకు అంటుంది. అప్పుడు క్యాంగ్జీవన్, కాదు నేను నీ వెనకాలే ఉన్నా అంటుంది. క్యాంగ్జీవన్ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. సూమిన్ కూడా చాలా ఆశ్చర్యపోతుంది, క్యాంగ్జీవన్ నువ్వేనా అని. అప్పుడు క్యాంగ్జీవన్,
ఏంటి సుమిన్, మన ఇద్దరమే కాదా ఇవాళ డిన్నర్కి, వీళ్ళందరూ కూడా ఉన్నారా అంటుంది. క్యాంగ్జీవన్ చాలా మామూలుగా అలా భయపడుతూ పిచ్చి డ్రెస్ వేసుకుని ఓ మూల కూర్చుంటుందని సుమిన్ అనుకుంటుంది. కానీ క్యాంగ్జీవన్ మాత్రం చాలా స్టైల్గా, చాలా అందంగా, చాలా కాన్ఫిడెంట్గా రావడం చూసి సుమిన్ కంగారు పడుతుంది. అందరూ నోరు తెరుచుకుని చూస్తారు క్యాంగ్జీవన్ని. క్యాంగ్జీవన్ సాటర్డే బయట రోడ్డు మీద అలా నడుస్తుంటే తనకి అథెంటికేట్ షాప్ కనిపిస్తుంది. అందులో ఉన్న ఇయర్ రింగ్స్ చూసి వావ్ ఎంత బాగున్నాయి అనుకుంటుంది. తన చేతిలో ఉన్న సుమిన్ ఇచ్చిన ఇయర్ రింగ్స్ తీసి చూస్తుంది. ఇవి ఒరిజినల్ వాటికంటే చాలా 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 డిఫరెంట్ ఉన్నాయి, అందుకే చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, అందుకే మా బాస్ కూడా చెప్పాడు ఇది నకిలీదని, కానీ నేనే ఆయన అనవసరంగా అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు అక్కడికి హియాంగ్ వస్తుంది. హియాంగ్ వచ్చి ఫైనల్లీ మన ఇద్దరం సండే కాకపోయినా ఇవాళైనా కలుసుకున్నాం అంటుంది అని తన చెవులకున్న ఇయర్ రింగ్స్ చూపిస్తుంది. అవి సేమ్ ఇప్పుడు క్యాంగ్జీవన్ చూస్తున్న ఒరిజినల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి అని చెప్తుంది క్యాంగ్జీవన్. కదా, చాలా బాగుంటాయి ఈ ఇయర్ రింగ్స్, ఈ బ్రాండ్వి అని చెప్తుంది. అప్పుడు క్యాంగ్జీవన్ చేతిలో ఉన్న ఇయర్ రింగ్స్ చూసి ఇవి నకిలీవి, నిజంవి కాదంటుంది. అప్పుడు క్యాంగ్జీవన్ అవును నాకు తెలుసు, ఇవి నాకు సుమిన్ ఇచ్చింది అని చెప్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు. రెస్టారెంట్కి వెళ్ళాక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హియాన్ అడుగుతుంది, అమ్మయ్య మన ఇద్దరం సండే బదులు సాటర్డే కలుసుకున్నాము, అదే సండే కలుసుకుంటే కొంచెం తాగితే తర్వాత రోజు వర్క్కి వెళ్ళలేము, అదే ఇవాళ అయితే కావాల్సినంత తాగొచ్చు అనుకుంటుంది అని క్యాంగ్జీవన్తో మాట్లాడుతుంటే క్యాంగ్జీవన్ చెప్తుంది, రేపు రీయూనియన్కి వెళ్ళాలో లేదో నేను ఆలోచించలేదు ఇంకా అని. అదేంటి అని అడిగితే హియాన్, లేదు నన్ను వాళ్ళు చాలా ఏడిపించేవాళ్ళు స్కూల్లో, ముందు అంతా బాగానే ఉండేది, ఎందుకో ఉన్నట్టుండి హఠాత్తుగా అందరు నన్ను ఏడిపించడం మొదలెట్టారు, దాంతో నాకు భయం వేసేది అని చెప్పేది. నేనైతే కనుక చూసేదాన్ని, అసలు ఏంటి ఎందుకు ఇలా అంటున్నారని నేనైతే అడిగేదాన్ని అంటుంది హియాన్. అని నువ్వు కూడా వెళ్ళి అడగాలి, లేకపోతే నీకు అసలు ఎలా తెలుస్తుంది వాళ్ళు నిన్ను ఎందుకు ఏడిపిస్తున్నారో, నువ్వు ఇప్పుడు కనుక అడగకపోతే తర్వాత నువ్వు మళ్ళీ అయ్యో అయ్యో నేను ఎందుకు అడగలేదు, అడిగి ఉండాల్సింది అనుకుంటావు, అందుకని వెళ్ళి అడిగాయి, అప్పుడే కదా నీకు కూడా తెలుస్తుంది అసలు హఠాత్తుగా ఏమైందో అని చెప్తుంది హియాన్. అప్పుడే వాళ్ళ ఫుడ్ వస్తుంది. హియాన్ చాలా సంతోషంగా ఫుడ్ వచ్చింది అని తింటూ ఉంటుంది. అప్పుడు క్యాంగ్జీవన్, నీ పేరుకి అర్థం ఏంటి, నువ్వెప్పుడు ఇలా సంతోషంగా ఉంటావు కదా, అదే కదా నీ పేరుకి అర్థం అంటుంది. అనగానే అవును, నా పేరుకి అర్థం ఏంటంటే అందరితో చక్కగా కలిసిపోవడం, అందరితో మాట్లాడుతూ ఉండడం, సంతోషం పంచడం, అందుకే నేను అలా ఉంటానని చెప్తుంది హియాన్. క్యాంగ్జీవన్ కూడా అవును నువ్వు చాలా చక్కగా మాట్లాడతావు, నువ్వు చాలా మంచిదానివి అంటుంది. హియాన్ తింటుండగా అప్పుడు క్యాంగ్జీవన్ ఆలోచిస్తుంది, అవును కదా తిని చెప్పిన మాటల్లో నిజం ఉంది, నేనెందుకు ఇలా ఆలోచించలేదు, వాళ్ళతో మాట్లాడితేనే కదా వాళ్ళ గురించి నాకు తెలిసేది, వాళ్ళు ఎందుకు నన్ను ఇలా సడన్గా ఉన్నట్టుండి ఏడిపించే వాళ్ళని అని క్యాంగ్జీవన్ ఆలోచిస్తుంది. అంటే వాళ్ళు నన్ను ఎందుకు అలా చూస్తున్నారో నాకు తెలియాలంటే నేను వెళ్ళాలంటావు ఖచ్చితంగా, అంతేనా అంటుంది క్యాంగ్జీవన్. అవును మరి లేకపోతే ఎలా తెలుస్తుంది అంటుంది హియాన్. దాంతో కానీ నాకు ఇదివరకు జరిగిన దాన్ని మార్చాలంటే అంత ఈజీ కాదు, అలాంటిది నాలాంటి అమ్మాయిని అంత రాత్రికి రాత్రి మారడం అంటే చాలా కష్టం కదా అంటుంది క్యాంగ్జీవన్. అప్పుడు అవును, కానీ నాలాంటి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏదైనా కూడా క్షణాల్లో చేయగలరు, నేను మొత్తం మార్చే బాధ్యత నాది, మొత్తానికి నువ్వు నాకు చేసిన సహాయానికి నేను నీకు రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చిందని చెప్తుంది. అని చెప్పి క్యాంగ్జీవన్ని తీసుకుని బయలుదేరుతుంది, ఒక చోటకి తీసుకెళ్తుంది. హియాన్ క్యాంగ్జీవన్ని ఒక మంచి బ్యూటీ పార్లర్కి తీసుకెళ్తుంది. అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళతో హెయిర్ ఎలా చేయాలి, మేకప్ ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. క్యాంగ్జీవన్ని ఎలా మార్చాలో అని మాట్లాడుతూ ఉండగా క్యాంగ్జీవన్, ఆగు నాకు చాలా కొత్త లుక్ కావాలి,
నేను ఒక కొత్త మనిషిలో మారాలనుకుంటున్నాను, నాకు ఈ పాత లుక్ వద్దు అన్నట్టు చెప్తుంది. దాంతో హ్యూమన్ సరే క్యాంజీవన్ అని చెప్పి వాళ్ళతో నాకు ఇలా మెంబర్షిప్ ఉంది, సో ఆ మెంబర్షిప్లో డబ్బులు నేను కడతాను, తను ఏం అడగండి, తన్ని మాత్రమే వాళ్ళు కొత్తగా తయారు చేయండి అని చెప్తుంది. క్యాంజీవన్కి హ్యూమన్ వచ్చి ఇవాళ నిన్ను నువ్వే మర్చిపోయేలా చేస్తాను, నిన్ను నీకే కొత్తగా నేను పరిచయం చేస్తాను, ఇవాళ ఒక రకంగా నువ్వు మళ్ళీ పుట్టిన లెక్క అని చెప్తుంది. దాంతో క్యాంజీవన్ ఆలోచిస్తుంది. క్యాంజీవన్ని వాళ్ళు తయారు చేస్తారు. తన పొడుగు జుట్టును కట్ చేసి తనకి మంచి బాబ్డీ హెయిర్ లుక్ ఇస్తారు. అలానే తనకి మేకప్ వేసి చాలా అందంగా తయారు చేస్తారు. తను క్యాంజీవన్ అద్దంలో చూసుకుని గతంలో తను హాస్పిటల్లో ఉన్నది గుర్తు తెచ్చుకుని ఇప్పుడు తను మారింది చూసుకుని చాలా సంతోషపడుతుంది. తన కళ్ళెమ్మట ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. అది చూసి హియాన్, వావ్ నువ్వెంత బాగున్నావు చూడు అని చెప్తుంది. నీకు నచ్చిందా అని అడుగుతుంది హియాన్. నాకు చాలా బాగా నచ్చింది అని చెప్తుంది క్యాంజీవన్. వాళ్ళిద్దరూ అలా ముందు పార్లర్, తర్వాత డ్రెస్సులు కొనడానికి, ఆ తర్వాత బ్యాగ్స్ కొనడానికి వెళ్తారు. బ్యాగ్స్లో కూడా ఒక హ్యాండ్ బ్యాగ్ చూసి ఇది ఎంత బాగుంది అనుకుంటుంది క్యాంజీవన్. అప్పుడు హియాన్ వచ్చి చాలా బాగుంది, ఇది తీసుకుంటావా అని అడుగుతుంది. గతంలో సూమిన్ దగ్గర బ్యాగ్ ఉన్నట్టు గుర్తొచ్చి కాదు కాదు ఇప్పుడు కాదు అంటుంది. అదేంటి నీకు నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావంటే, లేదు ఈ బ్యాగ్ ఇంకొకళ్ళ దగ్గరికి చేరాలి, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం అని చెప్తుంది. ఇంకోవైపు మిన్హా తన ఫ్రెండ్తో పాటు క్యాంప్కి వెళ్ళి అక్కడ టెంట్ వేసుకుని క్యాంజీవన్కి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ కాల్ మాత్రం కలవదు. అతను చాలాసార్లు చేస్తాడు. అక్కడే కొంతమంది ఆడపిల్లలు ఉంటే వాళ్ళని ఎలాగోలా వాళ్ళతో మాట్లాడాలని ఆలోచిస్తూ వాళ్ళకి టెంట్ వేసుకోవడం రాకపోతే నేను వస్తున్నా అని చెప్పి సహాయం చేస్తున్నట్టు మాటలో పెట్టి నన్ను మనం కలిసి తిందామని చేస్తూ ఉంటాడు. క్యాంజీవన్ రాత్రి పడుకునేటప్పుడు తనకి ఇదివరకు మిన్హా సూమిన్ కలిసి తన్ని చంపడానికి ప్రయత్నించినవన్నీ గుర్తొచ్చి తను చాలా భయపడుతుంది, కంగారు కూడా పడుతుంది. తన పక్కన ఉన్న హియోన్ మాత్రం నిద్రలో కూడా నాకు ఇంకో 2 మోమోస్ కావాలి, నాకు ఇంకో 3 డంప్లింగ్స్ కావాలి, చాలా బాగున్నాయని కలవరిస్తూ ఉంటుంది. తను చూసి క్యాంజీవన్ నవ్వుతూ నువ్వు చాలా మంచిదానివి, థ్యాంక్ యూ హియోన్ అని చెప్తుంది. ఈలోపు క్యాంజీవన్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. వాళ్ళ మేనేజర్ నీ ప్రాజెక్ట్ బాగానే ఉంది కానీ కొన్ని మార్పులు చేయాలి, సో అది నువ్వు సూమిన్ అలానే జురాన్ కలిసి చేయండి, జురాన్ మీ ఇద్దరిని గైడ్ చేస్తుంది అని మెసేజ్ వస్తుంది వాళ్ళ మేనేజర్ నుంచి. దాంతో క్యాంజీవన్కి అర్థం కాదు, అసలు సూమిన్ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో అనుకుంటుంది. ఈలోపు సూమిన్ కూడా మెసేజ్ చేస్తుంది, రేపు గుర్తుంది కదా, రేపు 5:30కి వెళ్ళాలి మనం, మర్చిపోకు అని పెడుతుంది. సరే అని క్యాంజీవన్ రిప్లై ఇవ్వగానే సూమిన్ ఫోన్ చేస్తుంది. అసలు వాళ్ళంతా ఏం చేసావు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు చెప్తుంది, నేను హియాన్తో కలిసి ఫుడ్ తినడానికి వెళ్ళాను, తను ఇక్కడ మా ఇంట్లోనే పడుకునింది అంటుంది. సూమిన్కి చాలా కుళ్ళుగా ఉంటుంది. నన్ను కూడా పిలవాల్సింది కదా అని అడుగుతుంది. క్యాంజీవన్ ఏం మాట్లాడదు. అప్పుడు సూమిన్ నేను నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా అంటుంది. అప్పుడు క్యాంజీవన్కి ఇదివరకు తను ఎందుకు ఇలా అందో గుర్తొస్తుంది. వస్తున్నప్పుడు సూమిన్ ఇప్పుడు కూడా నేను ఈ ప్రాజెక్ట్ని తీసుకోవచ్చా, అందు కొంచెం మార్చి నేను వాళ్ళకి మళ్ళీ చూపించచ్చా, నేను టెంపరీ కదా పర్మనెంట్ అవ్వాలనుకుంటున్నా అంటుంది. దాంతో క్యాంజీవన్ లేదు అది నేనే చూసుకుంటాను, నువ్వు నాకు ముందు చెప్పు ఉండాల్సింది కదా, నేను నీకు ఇంకోసారి అన్న ఐడియా వస్తే మంచిది నీకు చెప్తాలే అని నువ్వే తీసుకెళ్ళివ్వు అంటుంది. దాంతో సూమిన్కి కొంచెం కొత్తగా ఉంటుంది. ఎప్పుడు క్యాంజీవన్ తను ఏది చెప్పినా దానికి అలాగే నువ్వే ఫస్ట్, నువ్వేదంటే అది అనే క్యాంజీవన్ ఉన్నట్టుండి ఇలా రివర్స్లో మాట్లాడేసరికి సూమిన్కి అర్థం కాదు. అలానే క్యాంజీవన్ సూమిన్కి చెప్తుంది, ఆఫీస్లో నువ్వు నన్ను పేరు పెట్టి పిలవడం మాని, నీకు నాకు చాలా డిఫరెన్స్ ఉంది ఆఫీస్లో లెవెల్స్ పరంగా, నేను నీకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ కదా, అలాగే అక్కడ నువ్వు నాకు కాఫీలు తా, ఇది తా, అది తా అని చెప్పి ఆర్డర్ వేయడం మానేసేయి, మనం మన ఉద్యోగాన్ని అలాగే మన మధ్య ఉన్న స్నేహాన్ని విడివిడిగా చూద్దాము, ఎందుకంటే నేను ఆఫీస్లో నీకంటే సీనియర్ని కదా,
సో నువ్వు నన్ను అక్కడ గౌరవించాలి, తప్పదు అని చెప్తుంది. ఇవన్నీ చెప్పి సుమిన్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, సరే నేను ఇంక వెళ్ళాలి, రేపు కలుద్దామని ఫోన్ పెట్టేస్తుంది. సుమిన్కి చాలా కోపం వస్తుంది. అసలు ఎంత ధైర్యం దీనికి, దాని గురించి అదేమనుకుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు రీయూనియన్లో ఒక ఫ్రెండ్ సుమిన్కి మెసేజ్ చేస్తుంది, నేను రేపటి రీయూనియన్కి అంతా సెట్ చేశాను, రేపు కలుద్దామని. అప్పుడు సుమిన్ అసలు క్యాంజీవన్ ఎంత లూజరో దానికి తెలియదు, నేను ఫోన్లే కదా అనుకున్నప్పుడల్లా దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది, అసలు దాని స్థాయి ఏంటో దానికి చూపించాలి, రేపు చూపిస్తా అనుకుంటుంది. అనుకుని క్యాంజీవన్కి సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎంతైనా నాకున్నది నువ్వే కదా, రేపు కలుద్దామని మెసేజ్ పెడుతుంది. సుమిన్ చాలా జిత్తులు మారి తను ఎంతసేపు క్యాంజీవన్తో ఉంటూ తన్ని తక్కువ చేస్తూ తనకి వచ్చేవన్నీ తిని లాగేసుకుంటూ ఉంటుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే తను తెచ్చిన ఇయర్ రింగ్స్ మర్చిపోకుండా పెట్టుకోమని క్యాంజీవన్కి మరీ మరీ గుర్తు చేస్తుంది. సుమిన్ క్యాంజీవన్తో ఫోన్ మాట్లాడాక ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. తను వాళ్ళ మేనేజర్తో కలిసి అక్కడికి వచ్చింది. వాళ్ళ మేనేజర్ తింటూ ఉంటాడు. అప్పుడు సుమిన్ లోపలికి వచ్చి, మా అమ్మతో మాట్లాడాను, చెప్పాను నేను ఇలా వర్క్ పరంగా మీ దగ్గర ఉన్నానని. ఏం పర్లేదండి, నాకు ఇప్పుడు 31, అయినా ఇన్ని ఆంక్షలు ఏంటో నాకు అర్థం కాదు, రాత్రికి ఇలా ఉండు అలా ఉండు, ఇన్నింటికి రా అంటూ ఉంటారు అని చెప్తుంది. అప్పుడు మేనేజర్, ఆడపిల్లల్ని అలానే పెంచాలి, అందులో నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. అన్నాక సుమిన్ మాత్రం చూసుకోవాలి, తర్వాత మీలాగా ఎంతో రెస్పాన్సిబుల్ పర్సన్ని చూసి పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. సుమిన్ తన అందమైన మాటలతో మేనేజర్ని తన వైపు ఆకర్షిస్తూ తన దగ్గర ఉన్న క్యాంజీవన్ ప్రాజెక్ట్ మీద క్యాంజీవన్ పేరు కొట్టేసి సుమిన్ పేరు రాసి తనకిచ్చేలాగా చేసుకుంటుంది. ఈ మేనేజర్ కూడా సుమిన్ మాటలకి పడిపోతూ ఎంతసేపు తనకు కావాల్సినవన్నీ చేస్తూ ఉంటాడు. క్యాంజీవన్ సుమిన్ ఇచ్చిన ఇయర్ రింగ్స్ చూస్తూ ఆలోచిస్తుంది. తర్వాత ఆదివారం రానే వస్తుంది. క్యాంజీవన్ రెస్టారెంట్ బయట నుంచునుంది. క్యాంజీవన్ లోపలికి వెళ్ళాక అందరు ఆశ్చర్యపోతూ ఉంటారు. తన్ని చూసి అందరూ ఏంటి ఇంత అందంగా అయిపోయావు అనుకుంటూ ఉంటారు. సుమిన్ ఫ్రెండ్కి మాత్రం క్యాంజీవన్ మీద చాలా కోపంగా ఉంటుంది. క్యాంజీవన్ నేను ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్తుంది. అప్పుడు తను ఇదివరకు గుర్తు తెచ్చుకున్నట్లే ముగ్గురు ఆడవాళ్ళు వాష్రూమ్కి వచ్చి క్యాంజీవన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు చూడు ఎంత ధైర్యం, తనకి సుమిన్ లాంటి ఇయర్ రింగ్సే పెట్టుకొచ్చింది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇందాక అందరూ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు అందరూ క్యాంజీవన్ని, అదే నువ్వు సుమిన్ లాంటి ఇయర్ రింగ్సే పెట్టుకొచ్చావు, తన్ని కాపీ చేసావు అన్నారు. అప్పుడు క్యాంజీవన్, నేను తన్ని కాపీ చేశాను, సరిగ్గా చూడండి అని తన చెవుల రింగులు చూపిస్తుంది. అవి నిజంవి. క్యాంజీవన్ వస్తుంది. దాంతో అందరూ అప్పుడు సుమిన్ని చూసి, అంటే నువ్వు పెట్టుకున్నావు నకిలీవి అనమాట అని హేళన చేస్తారు. దాంతో సుమిన్కి కోపం వస్తుంది. ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, ఆగాగు ఇందాక క్యాంజీవన్ అక్కడ తన షేడ్లో లేదు, అంటే ఇక్కడే ఎక్కడో ఉంది అనుకుంటారు అని వాష్రూమ్ ఒక డోర్ తీసి చూడంగానే క్యాంజీవన్ అక్కడ ఉండదు. ఇంకోటి చూద్దాం అనుకున్న లోపు క్యాంజీవన్ గట్టిగా తలుపు గట్టిగా బయటికి తోసి వస్తుంది. వచ్చి, నేను వినాలనుకుంటున్నాను, అసలు నేను సుమిన్ దగ్గర నుంచి ఏవి లాగేసుకున్నాను, ఏమి తన్ని కవర్ చేశాను, ఏవి తను కాపీ చేశానో నాకు చెప్పండి, నాకు ఆతృతగా ఉంది అంటుంది. అనగానే వాళ్ళు, ఒకటా రెండా ఎన్ని చెప్తాము, హై స్కూల్లో ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ని వదిలేయమని తనకి చెప్పావు, అలానే తర్వాత తను నీకు ఉద్యోగం కోసం రికమెండేషన్ ఇస్తే ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్నే నువ్వు లాగేసుకుంటున్నావు అండ్ చెప్తారు. చెప్పగానే క్యాంజీవన్, ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, అసలు ఇన్ని విన్నా నా వల్ల కావట్లేదు, ఆగని అని చెప్పి తన బ్యాగ్లో ఉన్న విజిటింగ్ కార్డు వాళ్ళకి ఇస్తుంది. తనలో ఆ కార్డులో తను యుఎన్కే ఫుడ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ అని ఉంటుంది. అదేంటి ఈ మధ్య పర్మనెంట్ కాని వాళ్ళకు కూడా కార్డ్స్ ఇస్తున్నారు, ఇందులో ఏముంది అంటారు. అనగానే అప్పుడు క్యాంజీవన్, నేను ఆ కంపెనీలో 7 ఏళ్ల ముందు చేరాను, చేరిన 2వ సంవత్సరమే నేను సుమిన్ని సజెస్ట్ చేశాను, రిఫర్ చేశాను, మీకు గుర్తుంటే సుమిన్ ఎప్పుడు జాయిన్ అయిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటారు.
అనగానే వాళ్ళు ఆలోచించి ఒక అమ్మాయి అవును నాకు సూమిన్ జాయినింగ్ లెటర్ చూపించింది, తను తర్వాత చేరింది అని చెప్తారు. ఇది అయిపోయింది కదా, ఇప్పుడు రెండోది చెప్తా. అయినా మిన్హా నా బాయ్ ఫ్రెండ్, సూమిన్ బాయ్ ఫ్రెండ్ కాదు, మీకు అయినా నిజం తెలియట్లేదా, ఆగండి అని చెప్పి తను అక్కడికక్కడే పార్క్ మిన్హాకి ఫోన్ చేసి స్పీకర్ పెడుతుంది. అప్పుడు అతను ఫోన్ ఎత్తగానే హాయ్ బేబీ అంటాడు. అన్నాక ఏంటి నువ్వు నాకు ఏమన్నా ఫోన్ చేసావా అని అడుగుతుంది. లేదు, నువ్వు రీయూనియన్లో ఉంటావు కదా, నేను ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేస్తాను, చేయలేదు అని చెప్తాడు. అప్పుడు ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి హాయ్ చెప్పు, వాళ్ళు ఊరికే అడిగారు అందుకని చేశానని చెప్తుంది. అప్పుడు అతను హాయ్ చెప్తాడు. చెప్తే అందులో ఒకళ్ళు మీరు నిజంగా పార్క్ మిన్హానా, మీరు నిజంగా జీవన్ వాళ్ళ బాయ్ ఫ్రెండా అని అడుగుతారు. అనగానే అవును, నా పేరు పార్క్ మిన్హా, నేను క్యాంగ్జీవన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని, గ్లాడ్ టు మీట్ యూ అని చెప్పి ఆయన క్యాంగ్జీవన్కి సూమిన్ కాకుండా వేరే ఫ్రెండ్స్ కూడా ఉన్నారని నాకు అసలు తెలీదు అంటాడు. ఈలోపు క్యాంగ్జీవన్ ఫోన్ కట్ చేసి ఏహైనా ఒకవైపు కథ విని ఇంకోళ్ళని గురించి ఆలోచించడం మానేసి రెండు వైపులా నిజాలు తెలుసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోబోతుంటే సూమిన్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు క్యాంగ్జీవన్ అని అడుగుతుంది. ఈలోపు బాత్రూంలో తన దగ్గర ఉన్న ముగ్గురు అమ్మాయిలు బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ సూమిన్ ఫ్రెండ్ వచ్చి సరే ఇదంతా వదిలే, అయినా హై స్కూల్లో ఉన్నప్పుడు బేక్ అండ్ హోని నువ్వు సూమిన్ని వదిలేయమని చెప్పావు కదా, సూమిన్ అందుకే తను వదిలేసింది, నీ వల్లే అతనికి దూరం అయింది అని అరుస్తుంది. అరవంగానే క్యాంగ్జీవన్ ఏంటి నువ్వు బేక్ అండ్ హోని ఇష్టపడ్డావా సూమిన్ అని అడుగుతుంది. అప్పుడు సూమిన్కి ఏం చెప్పాలో అర్థం కాక అవును నేను తన్ని ఇష్టపడ్డాను, నువ్వు కూడా తన్ని ఇష్టపడ్డావని చెప్పి నీ దగ్గర నేను అసలు ఆ మాట చెప్పలేదు అంటుంది. అనగానే మరి నువ్వు నాకు చెప్పకపోతే, నాకు ఆ విషయం తెలియకపోతే నేను నిన్ను అతను వదిలేయమని ఎలా చెప్తాను అని అడుగుతుంది. అప్పుడు అందరూ నిజమే కదా అనుకుంటారు. అవును, నేను అతను డేట్ చేసుకునే వాళ్ళం, కానీ మాది సీక్రెట్ రిలేషన్షిప్ అని చెప్తుంది సూమిన్. అప్పుడు క్యాంగ్జీవన్ గట్టిగా నాకు తెలుసా తెలీదా అదొక్కటి చెప్పు అంటుంది. అప్పుడు సూమిన్కి తెలీదు అని చెప్తుంది. చెప్పగానే మరి అంతే కదా, తెలియదు నేను అసలు వదిలేయమని ఎలా చెప్తాను, అయినా అసలు వాళ్ళిద్దరు ఎప్పుడు డేట్ చేసుకున్నారు అని అడుగుతుంది క్యాంగ్జీవన్. అప్పుడు అక్కడ పెద్ద గొడవ అవుతూ ఉంటుంది. ఎంతసేపు క్యాంగ్జీవన్ వాళ్ళిద్దరూ డేట్ చేసుకోలేదని చెప్తున్నా అవతల అమ్మాయి అసలు వినిపించుకోదు. అప్పుడు సడన్గా ఒక వాయిస్ వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ అంటే ఎవరు, నాకు తెలిసి ఆ ఇద్దరిలో నేను కూడా ఉన్నాను అంటారు. వెనక్కి తిరిగి చూస్తే అది బేక్ అండ్ హోమ్. అందరూ షాక్ అవుతారు. అసలు ఇన్నేళ్ళగా కనబడని వాడు హఠాత్తుగా వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు అతను వచ్చి నాకు గుర్తున్నంత వరకు నేను సుమిని ఎప్పుడు డేట్ చేసుకోలేదని చెప్తాడు. చెప్పగానే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు అమ్మాయి నిజంగా చెప్పు, నువ్వు సుమిని ఎప్పుడు డేట్ చేసుకోలేదా అంటే లేదు మేము ఎప్పుడు డేట్ చేసుకోలేదు అని చెప్తాడు. చెప్పి క్యాంజీవన్ వైపు తిరిగి ఏంటి నీకు నేనంటే ఇష్టమా అని అడుగుతాడు. క్యాంజీవన్ అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతుంది. క్యాంజీవన్ వాళ్ళ బాస్ జీ హ్యూక్ వాళ్ళ తాతగారితో మీటింగ్లో ఉంటాడు. ఆయనేమో అతని మీద కోప్పడుతూ ఉంటాడు. ఏంటి నువ్వు అసలు పెళ్లి చేసుకోవా, ఎవరికైనా జీవితంలో ఒక భాగస్వామి ఉండాలి, అన్నీ పంచుకోవడానికి ఒకళ్ళు ఉండాలని చెప్తూ ఉంటారు. అసలు నువ్వు పెళ్ళే చేసుకోవా, నీ ఉద్దేశం ఏంటని అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉంటే అప్పుడు జీ హ్యూక్ లేదు నాకు ఒక అమ్మాయి ఇష్టము అనగానే ఎవరా అమ్మాయి, ఏంటి తన వివరాలు చెప్పు అంటే లేదు నా ఒక్కడికి మాత్రమే ఇష్టము, నేను చెప్తాను మీకు త్వరలోనే అంటాడు. అప్పుడు వాళ్ళ తాతగారు బయలుదేరి కారులో వెళ్తుండగా వాళ్ళ డ్రైవర్ చెప్తాడు, ఏమో నాకు తెలియదు కానీ ఈయన ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక షెఫ్తో మాట్లాడారు, అతన్ని ఇదివరకు నీకు క్యాంజీవాన్కి ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉంది, అదేంటో తెలియాలంటే నువ్వు ఖచ్చితంగా రీయూనియన్కి వెళ్ళాలి అని చెప్పారు, అది ఎవరి గురించో దేని గురించో నాకు తెలియదు అని చెప్తాడు. ఈలోపు జీహ్యూకి ఒక ఫోన్ వస్తుంది. మీరు వస్తున్నారా అనగానే నేను వస్తున్నా, దారిలో ఉన్నానని చెప్తాడు. అతను రీయూనియన్ జరుగుతున్న హోటల్ దగ్గరికి వెళ్తాడు.
గోసల్జన్కి వెళ్ళగానే అక్కడ క్యాంజీవన్ కనిపిస్తుంది. ఏంటి తను రీయూనియన్కి ఇంతలా రెడీ అయిందా అనుకుంటాడు. తను వెనకాలే బేక్యన్హో కూడా వస్తాడు. బేక్యన్హో తన్ని చేయబట్టుకుని ఆపి, ఏంటి నిజం చెప్పు, నీకు నేనంటే ఇష్టమా అని అడుగుతాడు. అప్పుడు క్యాంజీవన్ లేదు, నేనేదో పొరపాటున చెప్పా అంటుంది. అప్పుడు బేక్యన్హో తన్ని, నాకు మాత్రం నువ్వంటే చాలా ఇష్టం అని చెప్తాడు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. తర్వాత వచ్చే ఎపిసోడ్లో ఇప్పుడు అందరినీ సూమిన్ ఎలా ఎదుర్కొంటుంది, అసలు తర్వాత క్యాంజీవన్ ఏం చేస్తుంది, బేక్యన్హోని చూసి జీహ్యూక్ ఏం చేస్తాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరెన్నో పాపులర్ సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.